బొల్లారం అక్రమ నిర్మాణాలను కట్టడి చేయలేం, చర్యలు చేపట్టడం సాధ్యం కాదు. చేతులెత్తేసిన బొల్లారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. సర్వే నెంబర్ 75లో కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసే నకిలీ పత్రాల సృష్టి. ఈ అక్రమార్కులపై కేసు పెట్టడానికి వెనకడుగేస్తున్న కమిషనర్. గత కమిషనర్ మంగతారండతో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు. దొడ్డిదారి పొందిన ఇంటి నెంబర్ రద్దు చేసిన CDMA కార్యాలయం. కమిషనర్ మారిన అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేయకపోవటంలో మతలబేంటి? గత కమిషనర్ను సస్పెండ్ చేయలేదు, చర్యలు తీసుకోలేదు. ఇక అక్రమ నిర్మాణం అసలు కోల్చనే లేదు. మున్సిపల్ చట్టం అమలు చేయకుండా తిలోదకాలు. కళ్ళ ముందు అక్రమాలను కట్టడి చేయలేనప్పుడు బొల్లారం మున్సిపాలిటీ కమిషనర్ అవసరమా అని ప్రశ్నిస్తున్న సామాజికవేత్తలు. ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక జైన్ సంస్థలపై చర్యలకు HMDA నిర్లక్ష్యం ఎందుకు? ఒక మున్సిపల్ కమిషనర్ మాటకి లేఖకి విలువ లేదా? జైన్ ఎస్టేట్ సంస్థ అనుమతులు రద్దు చేయకపోవడంలో మతలబేంటి? అనుమానాస్పదంగా కనిపిస్తున్న HMDA అధికారుల వైఖరి. సుమారు 40 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కథం. నిస్సిగ్గుగా నిర్భయంగా 1.10 గుంటల పార్క్ స్థలంలో భారీ నిర్మాణం. ముఖ్యమంత్రి మాటను కూడా పట్టించుకొని HMDA అధికారి. హైడ్రా అనే సంస్థ రాష్ట్రంలో పనిచేస్తున్న సోయి కూడా లేదా? కోర్టు ఆదేశాలు సైతం తొంగలు తొక్కిన దుర్మార్గం. HMDA కమిషనర్గా సరఫరాజ్ చేసిన అవినీతి భాగోతం. కంచే చేను వేసినట్లు HMDలోని అక్రమాలు జరిగితే ఇక న్యాయం జరిగేది ఎలా అని ఆదాబ్లో ఒక 2 స్పెషల్ స్టోరీస్ వచ్చినాయి. సో ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు.